ఒక పాఠశాల యందు గల మొత్తం విద్యార్థుల సంఖ్య 150, అందులో బాలుర సంఖ్య x మరియు బాలికల సంఖ్య మొత్తము విద్యార్థుల సంఖ్యలో x శాతం అయిన బాలుర సంఖ్య ఎంత అని అన్నాడు. బాలుర సంఖ్య ఎంత అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి, మనకు మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత చెప్పాడు? 150 చెప్పాడు. సో అందులో మనకు బాలుర సంఖ్య x అన్నాడు మరియు బాలికల సంఖ్య వచ్చేసి మొత్తం విద్యార్థుల సంఖ్యలో x శాతం అన్నాడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకు బాయ్స్ వచ్చేసి బాయ్స్ కనుక తీసుకున్నట్లయితే x చెప్పాడు కదా, గర్ల్స్ తీసుకుంటే ఏం చెప్పాడంటే x% ఆఫ్ 150 మొత్తం విద్యార్థుల సంఖ్యలో x శాతము అని అన్నాడు. ఇదే కదా. ఇప్పుడు ఒక్కసారి ఇది పర్సంటేజ్ కట్ చేస్తే కిందికి 100 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 53 సార్లు 52 సార్లు ఈ x క్యాన్సిల్ చేసి ఈ రెండు ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఈ రెండు ఇటువైపు వస్తుంది, అటువైపు 3 అక్కడే ఉంటుంది. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో పాఠశాలలో 2:3 ఉందన్నమాట. మొత్తం భాగాలు ఎంత అంటే 5 భాగాలు నీ దగ్గర పంచడానికి 150 ఉంది. ఎవరు కావాలి ఇందులో మనకు? బాలుర సంఖ్య. అంటే 2 భాగాలకు ఎంత? క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 2 × 150 డివైడెడ్ బై 5. 5 ఇది 30 సార్లు అంటే ఎంత అవుతుంది? 60 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 60 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. ఇక్కడ బాయ్స్ ఏమో x తీసుకున్నాం, గర్ల్స్ ఏమో x% ఆఫ్ 150 తీసుకున్నాం అనమాట. ఈ పర్సంటేజ్ కట్ చేస్తే మనకు x/100 వస్తుంది ఇంటూ 150. ఇది ఇటువైపు వస్తే 100 × x ఈక్వల్ టు అక్కడ 150 × x అనమాట. x క్యాన్సిల్. ఇది 2:3 వచ్చిందా లేదా చెప్పండి. ఈ 150ని 2:3గా పంచితే 2కు 60 వస్తుంది అనమాట.